తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. పులివెందుల విషయానికి వస్తే బీటెక్ రవి గారు ఒక సవాల్ విసిరారు. మేము రిగ్గింగ్ చేసి గెలిచామంటున్నారు కదా, మేము రాజీనామా చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజీనామా చేయాలి ఎమ్మెల్యేకి. ఇద్దరం ఎలక్షన్కి వెళ్దాం. అంతే. కామెడీకి కూడా అర్థం ఉండాలి. జెడ్పీటీసీ ఏంటి, ఎమ్మెల్యే రాజీనామా ఏంటండి, నాకు అర్థం కాదు. ఓకే, మీరు అన్నట్టు జెడ్పీటీసీ మీరు అన్నట్టు రిగ్గింగ్ చేసామని మీకు గెలిచినట్టు నాకు ఇలాంటి, నేను పులివెందుల బిడ్డని, నేను పౌరుషాల గడ్డలోనే పుట్టాను. రాజశేఖర రెడ్డి గారి రాజకీయం చూశాను, జగన్మోహన్ రెడ్డి రాజకీయం చూశాను. నేను అతిరథ మహారథుడిని, నేను ఉద్దండుని. నేను కూడా మా భార్యతో రాజీనామా చేపిస్తున్నాను. యాస్, మళ్ళీ రీఎలక్షన్ పెట్టిద్దాం, నువ్వా నేనో తేల్చుకుందాం. ఇది మోగాడు సవాలు. దీనికి ఎవరైనా సరే తుంటు కొడితే పలరాలని ఈ జెడ్పీటీసీ రాజీనామా అంటే ఎమ్మెల్యే ఎలక్షన్ ఏంటి నాకు అర్థం కాదు. ఎమ్మెల్యేకి కూడా వేరే దగ్గర నుంచి బస్సుల్లోనూ పోలవరం యాత్రకు చూపించినట్టు చూపించి చుట్టుపక్కల తంబాలపల్లి, తర్వాత ఎక్కడంటే రాయచోటి, పొద్దుటూరు ఇట్లన్నిటి నుంచి తరలించి ఎలక్షన్ చేయొచ్చు అనుకుంటున్నట్టుకున్నారు. ఏమో సార్, మీ విజన్ అలాగే ఉందని మాకు అర్థమవుతుంది. ఎందుకంటే మొన్న పులివెందుల జెడ్పీటీసీ చూసిన తర్వాత అందుకే ఎమ్మెల్యేలు కూడా ఈ 11 మందికి కూడా ఇదే విధంగా రాజీనామాలు చేయించి ప్రొవకేషన్లో చుట్టుపక్కల ఊర్ల నుంచి తీసుకొచ్చి ఎలక్షన్లు చేయిద్దామంటే ఎందుకు ఇంక ఈ బాధ? డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్తో మాట అనిపించండి సార్, ఈ 11 కూడా వాళ్ళకి ఉండడం మాకు ఇష్టం లేదు, మేమే తీసేసుకుందాం అనుకుంటున్నాను, ఎలక్షన్ రద్దు చేయమని చెప్పండి. ఏం పర్లేదు, వినేస్తారు వాళ్ళు. 11 కాబట్టి అవి కూడా డిఫరెంట్. అప్పుడప్పుడు చూడండి, కొన్ని కలెక్టర్లు గారు ఆ బాక్సులు లెక్కట్లేదండి, వాళ్ళకి ఎలక్షన్ డిక్లేర్ చేసేయండి, గవర్నమెంట్ వాళ్ళదే వచ్చిందని చెప్పిన ఉదంతాలు నాకు తెలుసు. ఇవన్నీ చూసిన తర్వాత ఎందుకు దేనికి గెలిచిన ఆనందం కూడా నిలబెట్టుకోలేకపోతున్నారు. మళ్ళీ రాజీనామా దాకా మాడతారంటే పరాకు మాటలు ఎందుకు వస్తున్నాయి? గెలిచిన ఆనందాన్ని కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతారు. ఎందుకంటే పులివెందుల్లో ద ఒరిజినాలిటీ, ద ఒరిజినల్ వైబ్రేషన్స్. నిన్న కాక మొన్న చిలక పలుకులో రాశాడు కదా, గాడిది గార్భస్వరాల్లోంచి 96 ఎలక్షన్స్తో కంపేర్ చేసి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు గారు కన్సర్న్ చేసి ఆగమంటే గెలిచారట రాజశేఖర రెడ్డి గారు. మరి ఉమేష్ చంద్ర గారి స్థాయి తగ్గించినప్పుడే తెలిసిపోయింది. అంచేత ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు సార్, ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఏం పర్లే, మెట ఎంగిలాకులు ఎగిరినట్టు ఎగురుతుంటున్నంత మాత్రాన ఎలక్షన్ యొక్క ఆనందం 124 గెలిచి కూడా ఇప్పటికి కూడా మీ పార్టీ మీరు కూడా సంబరాలు చేసుకోలేని నిస్సాయ స్థితిలో ఉన్నారు. దానికి తోడు కునుకునాక మీద తాటి పడినట్టు ఈ జెడ్పీటీసీ ఎలక్షన్ కూడా మీరు కైవసం చేసుకుని కూడా ఆనందం పంచుకోలేకుండా మళ్ళీ ఓటమి, రాజీనామాలు, మళ్ళీ రీఎలక్షన్లు ఇవన్నీ మాడతారంటే అది మీ విజ్ఞత, మీ విచక్షణకు వదిలేయాలి. మహాసముద్రంలో కాకిరెట్లాగో జెడ్పీటీసీ గెలిచి దానివల్ల ఏ పరిణామాలు సంతరించుకుంటే ఏం పెనుమార్పులు సంతరించుకోబడతాయి. మొత్తం రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు ఇవన్నీ పెద్ద పెద్ద హెడ్డింగ్లు. ఏదో యూట్యూబ్లో చూడండి, నేను ఏం మాట్లాడిపోయినా నాకు పైన హెడ్డింగ్ పెట్టినట్టే పెట్టేస్తున్నారు. పెట్టుకొని నాకేం పోయింది మీకేం పోయింది అనుకుంటే సరిపోద్ది. అంతేకాని బై ఎలక్షన్లు, రాజీనామాలు, తీరు కూర్చుని తారలాడిందనే అసలు తెలుగుదేశం ఆయంలో ఒక చనిపోయిన కుటుంబం నుంచి ఎవరైనా అభ్యర్థిని నిలబెడితే స్వచ్ఛందంగా ఎలక్షన్ యునానిమస్కి ఇచ్చిన ఔదార్యం నుంచి తిరిగి మీరు పదవికాంక్ష కోసం జెడ్పీటీసీ నిలబెట్టిన దగ్గరే తెలిసిపోయింది అక్కడే. దానికి తోడు ఇదే దరిద్రం అనుకుంటే దీనికి తోడు ఇంకా యాడెడ్ యాడ్జెక్టివ్లుగా వేరే ఊర్ల నుంచి తీసుకొచ్చి ఓట్లు, పైపించి మీ ఊర్లో ఆడపిల్లలు ఓట్లు అయిన దగ్గర ఒక ఆడపిల్ల గెలిచిన ఔదార్యాన్ని మీకే బహుమతి కింద ఇవ్వాలి. అది ఎట్లయినా ఇంకా 8 monthsలో మళ్ళీ రీఎలక్షన్ ఉందా, పెట్టాల్సిన అవసరం కూడా ఏం లేదు. పెడితే అప్పుడు చూద్దాంలేండి. వాళ్ళకి తెలుగుదేశం ఆయనలో లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిన ఉదంతాలు నాకైతే ఇప్పుడు తెలియదు. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.